మరి బోనాలు స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? అమ్మ నేర్పించిన రవ్వ బూరెలు. మరి వైషుకి బూరెలు ఇష్టమా? ఇష్టం అక్క. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం పొడి వేసుకోవాలి. సో ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో వైషు సింగింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2.5 years ఉన్నప్పటి నుంచి పాడేదాన్ని. కానీ నాకు తెలిసింది ఏంటంటే వైషు స్టేజ్ మీదే కాదు నిద్రలో కూడా పాటలు పాడుతుంటుందని. అవునా? అవునక్క. ఎప్పుడు చిన్నప్పుడా? చిన్నప్పుడు పాడాను. సో అది చూసి అమ్మ నాన్న ఇద్దరు నీలో హిడెన్ టాలెంట్ని బయటకు తీశారనమాట. నైస్. బెల్లం పొడి కరిగిపోయింది. నెక్స్ట్ రవ్వ వేసుకోవాలి. దీంట్లోకి కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. నెక్స్ట్ యాలక్కాయలు వేసుకోవాలి. నెయ్యి వేసి కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. పాడతా తీగలో అప్పుడు పాత ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చేసరికి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు, అండ్ పాత వాళ్ళు కూడా కొందరు వచ్చారు కదా. మరి ఎవరితో బాగుంది ఎక్స్పీరియన్స్? అందరితో బాగుందక్క. నువ్వు ఎవరితో క్లోజ్గా ఉంటావు చెప్పు? ఆల్మోస్ట్ అందరితో ఉంటాను. ఒక్కరు నీ ఫేవరెట్ పార్ట్నర్ అంటే ఎవరు? యాగప్రియ. ఎందుకు ఇద్దరు కలిసి సెట్లో కోతి పనులు చేస్తుంటారా? కాదు, మా ఫైనల్స్ దగ్గర నుంచి చాలా మాట్లాడేవాళ్ళు. సో అలా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అయిపోయారనమాట. నైస్. మరి వైషు నీకు నిక్ నేమ్స్ ఉండాలి సెట్లో కూడా. చరణ్ సార్ ర్యాబిట్ అని పిలుస్తారు, స్నేక్ బేబీ అని పిలుస్తారు. మాకు అత్తేచ్చు స్నేక్ బేబీ. ఇంకా మీ ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా? నాగేష్ అని పిలుస్తారు నన్ను. నాగేషా? ఎవరు పిలిచారు అట్లా? అందరూ అదే పిలుస్తారు. ఓ ఎందుకు? నాగ వైష్ణవి అనా? ఇది చల్లారేలోపు ఆయిల్ వేడి పెట్టుకుందాం. ఓకే. సో ఫస్ట్ బూరెలు చేసుకుందాం మనం. ఓకే. నాకు కొంచెం హెల్ప్ చేస్తుండు. ఓకే అక్క. ఓకేనా? నువ్వు చెప్పాలి, ఎక్స్పర్ట్వి నువ్వు కదా. సో ఇదే వేలో ఇంకొద్దిగా చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు వైషు పాడతా తీగ మహాసంగ్రామంలో పాడుతున్నావు కదా. అవునక్క. సో అందరు సింగర్స్తో పాడుతూ ఆ కాంపిటేటివ్ ఫీలింగ్ ఎట్లుంది? కొంచెం భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. భయం దేనికి? వైషుకి భయమా? వైషు మరి సార్ టైటిల్ కొడుతున్నావా? ట్రై చేస్తానక్క. ట్రై ఏంట్రా, 100% నీకే వచ్చేస్తుంది. మేమందరం ఓటేస్తాం కావాలంటే నీకు. ఓకే. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. మంచిగా జడ్జెస్ వాళ్ళు ఇచ్చే పాయింట్స్ అన్నీ తీసుకుని ప్లస్లు మైనస్లు అన్నీ తీసేసుకుని బాగా పాడేసాయి. ఓకే? ఓకే అక్క. ఓకే. సో ఈ లోపల ఆయిల్ కూడా వేడైపోయింది. బూరెలు వేసేసుకుందామా? వేసుకున్నాం అక్క. సో వీటిని సర్వ్ చేసేసుకుందాం. ఓకే అక్క. సో ఫైనలీ మనం ఇద్దరం కష్టపడి చేసిన బూరెలు రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు మా వైషు నా కోసం పాట పాడాలి. ఓకే అక్క. ఓకే. అడిగా అన్నాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే పిలిచా ఏడేడు రంగు తళుకులనే
నలుపే చేరింది వీధిలా ఏమైనా తప్పంతా నాదేలే చూపించగలలే నీకిచ్చదిగులే మనసా మన్నించమంటూ అడగనులే తెలిసే ఇంకొక్కసారి జరగదులే కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే తెలుపే దిద్దిటి సమ్మతే. థ్యాంక్ యూ అక్క. బ్రా, ఇప్పటి నుంచి నీ ఫ్యాన్ అయిపోయాను ఈ సాంగ్తో నేను. చాలా అంటే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అక్క. సూపర్.